బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నల్లమల ఫారెస్ట్ అనమాట. ఇది కంప్లీట్గా మీరు ఒకసారి ఈ వ్యూ చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్గా లక్ష్మణ్ ఒకసారి వ్యూ చూపిస్తే అర్థమవుతుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు ఈ ప్రాంతంలో. అండ్ ఈ ప్రాంతానికి ఎలా రావాలి అంటే, మీరు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళే ఫారెస్ట్ ఈ రోడ్లో మీకు ఈ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. మీకు ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. చూస్తే ఒకసారి మీరు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, అక్కడ ఒక జలపాతం అనేది పారుతూ వస్తుందంట. అంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ పైనుంచి వాటర్ ఫ్లో అనేది ఇక్కడ మనకు చూపిస్తాను. లోపల ఫాల్స్ కూడా ఉందంట. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా వజ్రాలు దొరుకుతాయంట. చాలామంది వర్షాలు పడినప్పుడు ఆ జలపాతం ప్రవహించేటప్పుడు ఈ ప్రాంతానికి రావటమే కాకుండా ఈ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అట్ ది సేమ్ టైం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా స్నానం చేసి చాలామందికి వజ్రాలు కూడా దొరికాయని చెప్తున్నారు. అండ్ నిజంగా ఆ వజ్రాలు అసలు ఎలా దొరుకుతాయి, ఎక్కడి నుంచి, అంటే మేబీ ఈ కొండల్లో ఏమన్నా వజ్రాల గృహాలు ఏమైనా ఉన్నాయా, అండ్ సొరంగాలు ఏమైనా ఉన్నాయా, అక్కడి నుంచి వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ సొరంగంలో నుంచి ఉన్న వజ్రాలు ఈ మార్గం మీదుగా ఫ్లో అవుతూ ఈ జలపాతంలోకి వస్తున్నాయా, ఇలాంటివి చాలా రహస్యాలు తెలుసుకోవాల్సింది ఉంది ఈ ప్రాంతంలో. మీకు చూస్తే కనిపిస్తుంది ఆ టెంపుల్ ఆకారం కూడా ఒక కొండలో ఉందన్నమాట. టెంపుల్ షేప్ కూడా ఒక కొండని ఇలా ఒక కొండని ఎక్కడ కూడా దాన్ని పగలగొట్టకుండా కింద సొరంగ మార్గంగా ఈ టెంపుల్ని ప్రతిష్టాపించడం జరిగిందనమాట. అంటే అది ఆర్టిఫిషియల్గా చేశారా, లేకపోతే గత వేల సంవత్సరాల హిస్టరీ ఉందని చెప్తున్నారు ఈ టెంపుల్కి. ఒకసారి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అసలుకి అంటే, చాలా పవర్ఫుల్ అంట ఈ లక్ష్మీ నరసింహస్వామి. చాలామంది ఎమ్మెల్యేసు, ఎంపీసు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వివిఐపీలు కూడా పనిగట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అండ్ ఆ కొండని అలానే ఉంచి ఆ సొరంగ మార్గంలో నుంచి ఆ దేవుడు అక్కడే ప్రతిష్టాపించడం జరిగింది, అక్కడ వెలిచారని చెప్తున్నారు. దానిపైన ఒక గోపురం లాంటిది నిర్మించారు అన్నమాట ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్దాం, అయ్యవారిని అడుగుదాం. చూస్తున్నాం కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. ఇంతకుముందు అయితే ఈ బ్రిడ్జి కూడా లేదంట. కాశీనాయన రెడ్డి అంటే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత 2012-13లో ఈ బ్రిడ్జిని కట్టారని చెప్తున్నారు. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, సో ఆ వాటర్ ఫాల్స్ అలా వచ్చి ఇలా ప్రవహిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ కాలువలాగా. అంటే మనకు కనీసం ఎటువంటి సదుపాయం కూడా లేదనమాట. ఒక నిజంగా దేవుళ్ళు ప్రతిష్టాపించడం కన్నా కూడా వెలిసిన విగ్రహాలకి పవర్ఫుల్ విగ్రహాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలానే ఉన్నాయి. బట్ ఈ గవర్నమెంట్లో ఇలాంటి టెంపుల్స్ని ఎక్కడున్నాయో అని పరిశోధించి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా చూస్తున్నాం. మార్కాపురంలో కూడా 12 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ ఇది నంద్యాల కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది అనుకుంటా. ఇక్కడ కూడా డెవలప్మెంట్ పనులు చూస్తున్నాం. బట్ ఎక్కడ కూడా పురాతనమైన టెంపుల్స్ కాబట్టి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా వాటిని పగలగొట్టకుండా అలానే టెంపుల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ అయ్యవారితో మాట్లాడదాం. అసలుకి ఈ జలపాతం ఏంటి, ఈ వజ్రాలు దొరకటం ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసిందో ఆయన మాటలో తెలుసుకుందాం ఒకసారి. నిజంగా కొన్ని దేవాలయాలు చూసినప్పుడు మనకు కూడా చాలా మంచి అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతి కలుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. చూస్తున్నాం మొత్తం కూడా నల్లమల ఫారెస్ట్లో నుంచి వెలిసిన విగ్రహం అనమాట ఇది. లక్ష్మీ నరసింహస్వామి నిజంగా కొండల మధ్య వెలిసిందనమాట. కనిపిస్తుంది మనకు లోపల కూడా. సో చాలా పురాతన కట్టడం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహస్వామి అవతారం చూస్తుంటే నిజంగా చాలా కన్నుల పండగగా ఉంది. ఆరికొల్ల గోత్రం, రోషన్ నామదేశ, వాణి నామదేశ, అన్విక అద్వైత నామదేశ, ఆయు
ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసి ఉంటుంది గురుగారు? ఇది ఇక్కడ సొరంగ మార్గం ఉంది. ఆ, అభోగం వరకు ఉంది. అహోబిలం వరకు సొరంగ మార్గం ఉంది. అక్కడ నుండి వచ్చిన ఓకే. సో ఈ సొరంగ మార్గం అహోబిలం వెళ్తుంది మొత్తం సొరంగ మార్గం కూడా. ఎప్పుడన్నా మీరు వెళ్ళటానికి ట్రై చేశారా? నేను చేయలే. ఎవరో పూర్వం పోయించినారంట, కాశీడి నాయన యువది నాయన అని. ఓకే. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది గురుగారు? ఎంత ఇప్పుడు ఉల్లేళ మల్లేశ్వర స్వామి వరకు పోతుంది. అక్కడ నుండి మళ్ళా 3 స్వరంగాలు ఉన్నాయంట. ఓకే. అభోగం ఒకటి, నరసింహాడి కూడా ఒకటి. సో ఎప్పుడు మరి అక్కడి నుంచి వేరే ఏం రావా? అక్కడి నుంచి వేరే ఏం రావా ఇంకా ఆ సొరంగ మార్గం నుంచి? స్వరంగాలు సొరంగ మార్గం నుంచి ఏం రావు ఉంటాయి. ఏదువులన్నీ వచ్చి ఇంట్లో పండ్ల ఇంట్లో అది కొరుకుతుంటాయి. ఏదువులన్నీ ముళ్ళ పందులు అన్నీ ఉంటాయి. ఇలాగా గుహలోకి వస్తుంటాయి, గబ్బిలాలు ఉన్నాయి, అన్నీ అనాకి ఉంటాయి జంతువులు. ఇక అక్కడ బొక్క ఉంది చూడదా, అక్కడ విగ్రహాలు ఉన్నాయి దాంట్లో, చిన్న బొక్క. ఓకే. సరే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళని చెప్తుంటారు. అప్పుడు కోట కూడా ఉంది కదా పైన. కోట ఉంది 10 కిలోమీటర్ దూరంలో. ఓకే. సో ఆయన ఇక్కడ నివసించేవాళ్ళు. ఆ కోటలో ఉండి బ్రిటిషర్లతో కొట్లాడుతున్నాడు. మళ్ళీ వీణ యుద్ధం ప్రకటించి. ఓకే. కోట ఎప్పుడు కూడా ఉంది పైన. వెళ్ళే మార్గం కూడా ఉంది అక్కడికి. ఎండాకాలం ఇప్పుడే ఎవరైనా చూసి ఉంటే దొరకపోతారు. 10 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర అంతా ఇక్కడే సాగింది. ఆ కోటలోనే నిలబడి అట్లా నెట్టుండే వాళ్ళకు. ఓకే. అక్కడ నుంచి దిగొచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోతున్నాడు. అప్పటికి స్వామి ఉన్నారు. అప్పటికి ఆయన వెలిసి ఉన్నారు. ఇది ఇంకో ప్రత్యేకత ఏంటి, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ జలపాతం పారుతూ ఉంటుంది, వజ్రాలు దొరుకుతూ ఉంటాయి అని చెప్పారు. నిజమే నిజమే. అంటే పూర్వం రాజులు అక్కడ వేయలేరు కాబట్టి ఆ వజ్రాలు నా కోటలో ఉండి వచ్చాయని కొంతమంది అంటున్నారు. వజ్రాలు ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోటలో ఉండి అది ఏదో కొట్టుకొని దీంట్లో వంకలోకి వచ్చాయి అంటారు. పూర్వం ఏం చేసినంటే నరసింహస్వామి ఒక సాకలు ఆయన అన్నాయంట. సాకలో ఉండి స్వామి రోజు బట్టలు ఉతుకుతున్నాయంట. రోజు స్వామి వజ్రాలతో తలంబరాలు పోసుకొని అడుగుతున్నాయంట నరసింహస్వామిని. సాకులోడు దండికి తెచ్చి స్వామి అంటే సరలేరా అన్నాడు. అంటే ఆయన తెప్పించినాడు. పెళ్లి వివాహం చేసుకున్నాడు నరసింహస్వామి. వజ్రాలతో తలంబరాలు పోసుకున్నాక సాకులోడు స్వామి ఇవన్నీ నావే, సాకులోనికే తలంబరాలు బియ్యం అని అన్ని వజ్రాలల్లా సుమారుగా ఒక 20 పళ్ళం 30 పళ్ళం అన్నీ మూట కట్టుకున్నాయంట. మూట కట్టుకుంటే ఇవన్నీ నాకే సాకులోనికి అని కట్టేటప్పుడు పక్క నవ్వినాడు స్వామి. ఏం స్వామి అంటే ఏం లేదు లేరన్నట. పోయి నడివంకలో పోయినాక పైన ఎక్కడో వర్షం పడి వాగు వచ్చి ఉధృతంగా మంచి కొట్టుకపోయి మాదిరి వచ్చి వాడు కొట్టుకొని వంకంబడితో కొట్టుకొని పోయాట. ఆ వజ్రాలే అవన్నీ పోయినాయని కొంతమంది అనుకోవడం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎప్పుడన్నా జలపాతం వచ్చినప్పుడు వజ్రాలు చూసారా మీరు? వజ్రాలు మంచి దొరికిన వాళ్ళు చూపించినారు కదా, చూపించినారు. అన్న అల్లుని చెరువుల్లో కూడా ఉన్నాయి అవి. సో ఆ వజ్రాలు అనేవి ఇప్పటికి దొరుకుతూనే ఉంటాయి. దొరుకుతాయి. అయితే అప్పుడు మాదిరి ఖరీదైన వజ్రాలు దొరకడంలా ఇప్పుడు 50,000 60,000 70,000 ఒక్కొక్క వజ్రం చిన్నవి. అప్పుడు లక్షలు 3 లక్షలు 4 లక్షలు. కానీ పైన రాజులు ఏలున్నారు కాబట్టి అక్కడ పైనుంచి ఏమైనా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కోటలు ఉన్నాయని చెప్తారు. అదే నరసింహస్వామి ఇట్లా పెళ్లి చేసుకుని ఆ వజ్రాల సాకులో కొట్టుకుపోయినాయి కాబట్టి అవి దొరుకుతున్నాయని కొంతమంది వద్దని. ఇక్కడ నుంచి అహోబిలం ఎంత దూరం ఉంటుంది గురు స్వామీజీ? అహోబిలం 60 ఉంటుంది, 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు. సో 60 కిలోమీటర్లు అంటే అక్కడ గాజులపల్లి ఎక్కాలంటే మాదాపురం రూట్లో పోతుంది. 60 కిలోమీటర్లు కూడా స్వామి దగ్గర నుంచి సొరంగం ఉంది అక్కడికి. ఇక్కడ నుండి ఇట్లా మొత్తం లోపలికి. సో ఆ కొండ కింద నుంచి సొరంగం ఎక్కడ ముందు పోతాడో లోయాకి పోయినాక ఎన్ని దారులు ఉన్నాయి ఎవరికి తెలుసు. మార్నింగ్ ఈ శివుణ్ణి దర్శించుకోవాలని వచ్చానట.
ఇటుకు వచ్చాక తెల్లదన్న కోడి విషయాక నిలబడిపోయినాడు అట్లా. ఇక్కడే వెలిసిపోయారు ఆయన. సో ఇక్కడ వెలిసిన విగ్రహం ఇది అయితే. అక్కడనే స్వయంభూ ఇక్కడ నిలబడిపోయినాడు స్వామి. సో ఇది గురువుగారు చెప్తుంది, స్వయంభుగా వెలిశారు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అట్ ది సేమ్ టైం మనకి చూస్తే కూడా ఆయన చెప్తున్నారు పూజ చేసినప్పుడు అక్కడి నుంచి సొరంగ మార్గం ఉంది, ఆ సొరంగ మార్గం నుంచి ఇప్పటికి కూడా ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, ఏదైనా పండ్లు అక్కడ పెట్టినప్పుడు కూడా నైట్ వచ్చి తింటూనే ఉంటాయి, కొరుకుతూనే ఉంటాయి. అండ్ చాలా రకరకాల జంతువులు కూడా వస్తూనే ఉంటాయి స్వామి దగ్గరికి. అహోబిలంలో నుంచి ఆ సొరంగ మార్గంగా స్వామివారు ఇక్కడికి వచ్చి స్వయంభుగా వెలిశారనమాట. కనిపిస్తుంది మీకు అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అవతారం, స్వయంభుగా అక్కడ వెలిశారు. కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉంది. అండ్ అదే సొరంగ మార్గం నుంచి ఇక్కడ మెట్లు కూడా కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అక్కడి నుంచి పైన నుంచి మెట్ల నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ మార్గం మీదుగా స్వామివారి దర్శనం చేసుకుంటారని కూడా స్వామి గారు చెప్తున్నారు. అండ్ ఉయ్యాల నరసింహారెడ్డి గారి కోట కూడా పైనే ఉందంట. సో ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడే నడిచింది. ఉయ్యాల నరసింహారెడ్డి గారిది కూడా మీరు చూసుంటారు. సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారి క్యారెక్టర్ను కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా బతికారు, ఎలా ప్రజలకు సేవ చేశారు, అండ్ ఆయన మంచితనం ఏంటి అన్నీ కూడా సైరా నరసింహారెడ్డి సినిమా రూపంలో చూపించాం. ఎస్, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి, గురూజీ చెప్తున్నారు మనకి కనిపిస్తున్నాయి మెట్లు. పూర్తిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోటకు వెళ్ళటానికి మార్గం అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ మెట్లు మార్గం నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోటకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల రోడ్డు మార్గం అయితే ఉంటుందంట. సో చెప్తున్నారు ఆయన చెప్పినట్లుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఈ మెట్ల మార్గంగా కిందకి దిగి వచ్చి కోట నుంచి ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. సో ఆయన నడిచిన ప్రాంతం. సో ఎక్కుకుంటా పోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నివసించిన ఆ రాజకోట కూడా మనకు కనిపిస్తూ ఉంటుందంట కొంచెం పైకి వెళ్తే. సో కనిపిస్తుంది ఈ ప్రాంతం మొత్తం కూడా. ఇంతవరకు ఏ మీడియా హౌస్ కూడా ఇక్కడికి రాలేదండి. ఫస్ట్ టైం సుమన్ టీవీ ఇక్కడికి వచ్చి కవర్ చేస్తుంది అనమాట. ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదంటే ఈ మెట్ల మార్గంగా. ఫస్ట్ టైం నేను కూడా సాహసం చేస్తున్నాను. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎక్కడ నివసించారో ఆ ప్రాంతం కూడా కనిపిస్తుంది, ఆ కోట. ఆ కోటను కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇదే మార్గం గుండా వచ్చే వాళ్ళు కనిపిస్తుంది మీకు, అదిగో దూరంలో కనిపిస్తుంది కొంచెం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోట కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అప్పుల్లో రాజులు రాజ్యాలని ఎలా ఏలారు, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ వైభోగం ఏంటి, ఇలా హిస్టరీ తెలుసుకోవాలంటే మనం ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తే మాత్రమే తెలుస్తుంది. సైరా నరసింహారెడ్డి ద్వారా ఆయన ఎలా బతికారు, ఆయన వైభోగం ఏంటి అనేది చిరంజీవి గారు మనకి స్క్రీన్ మీద చూపించారు. మరి ఆయనకు ఆ క్యారెక్టర్ ఎందుకు చేయాలనిపించిందో, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారో ఆయన గురించి తెలుసుకొని మనకైతే తెలియదు. కానీ హ్యాట్సప్ టు యూ చిరంజీవి గారు. ఒక మంచి క్యారెక్టర్ని, ఒక మంచి కథని మా అందరికి అందించారు, ఆయన గొప్పతనాన్ని. సో మీరు చేసిన సినిమాలోని ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి చరిత్ర ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఆయన నివసించిన ప్రాంతం, ఆయన కోట, సో వాళ్ళు ధరించిన వజ్రాలే కావచ్చు. సో జలపాతాలు వచ్చినప్పుడు మనకి ఆ వాటర్ ఫ్లోతో ఆ కోటలో ఉన్న వజ్రాలు కావచ్చు, అండ్ ఆ కోటలో ఉన్న కొన్ని విలువైన ఆభరణాలు కావచ్చు, అండ్ వాటర్ ద్వారా ఇలా ఫ్లో అవుతుంది. ఇదిగో జలపాతం కొంచెం ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడ వర్క్ జరుగుతుంది, వాటర్ ఫాల్స్ అక్కడే. అంటే ఇంతకుముందు పెద్దగా డెవలప్మెంట్ లేదు కాబట్టి నార్మల్గా కొండల మధ్య నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డెవలప్ చేశారు కాబట్టి ఆ టెనల్స్ కూడా కడుతున్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే ఆ పైనుంచి వాటర్ అనేది ఫ్లో అనేది ఇక్కడికే వస్తుంది అనమాట. అహోబిలం నుంచి ఆ గృహ ద్వారా స్వామివారు వచ్చి ఇక్కడ స్వయంభుగా వెలవటం అనేది మామూలు విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చారంట. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం అలానే ఉంది, వీళ్ళు క్లోజ్ చేయలేదు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం ద్వారా ఎలుగుబంట్లు, తోడేళ్ళు, పులులు, సింహాలు ప్రతిదీ వచ్చి స్వామి దగ్గర నైవేద్యం కానీ పండ్లు కానీ అన్నీ కూడా తింటాయని చెప్తున్నారు. ఇంతకుముందు నేను దర్శనం చేస్తున్నాను కదా, స్వామివారి దర్శనం. ఇదే కొండ, ఇది టెంపుల్ కాదు, ఊరికే నమూనా కోసం ఒక చిన్న గోపురం కట్టారు తర్వాత. సో ఈ కొండని, అంటే కొండ ఇన్ ద సెన్స్ ఇది సొరంగం అనమాట, ఇది సొరంగ మార్గమే. ఈ సొరంగ మార్గంలో నుంచి దేవుడు వచ్చారు కాబట్టి ఎక్కడా కూడా ఆ సెంటిమెంట్స్ అనేది జనాలకి అలానే ఉంచాలి, పోగొట్టకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ కొండకు కూడా పెయింట్ చేసి ఈ సొరంగాన్ని కింద స్వామి అలానే స్వయంభై ఉన్నారు, ఈ కింద మనం దర్శనం చేసుకుంది. సో తర్వాత కొంచెంగా ఈ టెంపుల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడున్న దేవాదాయ శాఖ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు.
సో ఇంతకుముందు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఈ రోడ్డు మార్గంలో అని చెప్పేసి ఫ్లైఓవర్ ఒక దాత వేయించారని చెప్పారు. అండ్ ఇప్పుడు వాటర్ ఫాల్స్కి కూడా అక్కడ మనకి డ్యామ్స్ కడుతున్నారు. అండ్ ఇది లక్ష్మీ నరసింహస్వామి గొప్పతనం. ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామిని అంతలా పూజిస్తున్నారు, అంతగా ఆరాధిస్తున్నారు. అంటే ఆయన గొప్పతనం ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఆయన మహిమలు ఏంటి, ఆయన అంత పవర్ఫుల్ గాడ్ అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ చూస్తున్నాం ప్రతిదీ కూడా ఎక్కడికి చెక్కు చెదరకుండా ఆ రోజుల్లో రాజులు దేవుళ్ళు ఎలా పరిపాలించారు, ఎలా ఇక్కడికి వచ్చి స్వయం అయ్యారు, అది ఏమాత్రం ఆ పురాతన కట్టడాలకు సంబంధించినవి ఏమాత్రం తీసిపోకుండా వాటిని అలానే ఉంచుకుంటూ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా చాలా నిబద్ధతగా పాటిస్తున్నారనమాట. చూస్తున్నాం లక్ష్మీ నరసింహస్వామి యొక్క గొప్పతనం. సో చాలా అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ గుడికి వస్తే కోరికలు తీరుతాయన్న ఒక సెంటిమెంట్ అయితే చాలామందికి ఉంది. చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా జలపాతం అప్పుడైతే ఇక్కడంతా ఫుల్ నిండిపోతారు జనం. అంటే వజ్రాలు దొరుకుతాయి అనే ఉద్దేశం కాదండి, నిజంగానే వజ్రాలు దొరుకుతాయా, చెప్పేది నిజమా కాదని చూడటానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అయితే అక్కడ వాళ్ళ లక్ బాగుండి వజ్రాలు దొరికితే కూడా ఊళ్ళో ఉన్న పూజారి గారికి కూడా వచ్చి చూపిస్తారంట, ఇదిగో మాకు దొరికింది ఒక వజ్రం అని. అంటే చాలా ఖరీదు గల వజ్రాలు. జలపాతాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే మామూలు విషయం కాదు. ఇది చాలామంది తెలియకపోవచ్చు. ఎవరైనా కానీ మార్కాపురం మహానంది మధ్యలో, నంద్యాలకి మార్కాపురానికి మధ్యలో గాజులపల్లి ఏరియాలో ఈ టెంపుల్ ఉందన్నమాట. స్వయంభు వెలిసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహస్వామి. ఆయన ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. మన బాలకృష్ణ గారు కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఎంతగా పూజిస్తారో మన అందరికీ తెలుసు. అసలుకి ఎంత మహిమగల టెంపుల్ అండి. ఇప్పటికీ వజ్రాలు దొరకడం ఏంటి, కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంగా నిలిచిన స్వామివారు. అండ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు నివసించిన ప్రాంతం, ఆయన రాజకోట. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఏం కనెక్షన్ ఉందో కూడా నిజంగా వాళ్ళకే తెలుసు. మహిమ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా వజ్రాలు దొరకటం ఏంటి, ఇన్ని వేల సంవత్సరాలు దొరికిన అంటే ఎన్ని లక్షల వజ్రాలు అక్కడ పొందుపరిచి ఉంటారు ఆ రోజుల్లో రాజులు. అంటే ఇప్పటికి కూడా ఎవరు ట్రై చేయలేదండి అక్కడ పైకి వెళ్ళటానికి, సాహసం చేయలేదు. ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టుగా మరి దేవుడు ఆజ్ఞ లేనిది మనం అక్కడికి వెళ్ళలేం. కాబట్టి అక్కడికి కూడా ఎవరు కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వేల సంవత్సరాల నుంచి. సో అక్కడి నుంచి వచ్చే ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల జనం ఉంటారంట. జలపాతం వచ్చినప్పుడు వజ్రాలు దొరుకుతూ ఉంటాయంట. సో చాలా గొప్ప ప్రాంతం ఇప్పుడైతే. సో వెళ్తూ వెళ్తూ ఇంకొకసారి మన లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని సకల సుఖాలు ఐశ్వర్యాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలకు ఉండాలని, సో అన్ఎంప్లాయ్మెంట్ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ తీరుస్తారు. లక్ష్మీ నరసింహాయ నమః. సో అక్కడ చెప్పినట్లుగా వాళ్ళు ఆ జలపాతం అనేది ఇలా ప్రవహిస్తుంది ఈ వాగు మార్గం ద్వారా. సో ఇలా ప్రవహించినప్పుడు ఆ టెంపుల్ దగ్గర నుంచి కూడా ఇదంతా కూడా జనంతో నిండిపోతుందంట. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మొత్తం కూడా వస్తారు, ఎక్కడి నుంచో. అంటే ఈ జలపాతాన్ని చూడటానికి మాత్రమే కాదు, అసలు ఈ జలపాతంలో నిజంగా వజ్రాలు దొరుకుతాయి అని చెప్పారు కాబట్టి దొరుకుతాయా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామందికి దొరుకుతాయి అంట. అంటే ఆ జలపాతం వచ్చినప్పుడు కొండ మీద నుంచి చాలా రాళ్ళు కూడా వస్తాయి కాబట్టి కనిపిస్తుంది కదా మీకు, ఈ ప్రాంతం అంతా కూడా రాళ్ళతో నిండిపోయింది. అండ్ వీటి మధ్యలోనే వజ్రాలు కూడా కొట్టుకుంటూ వస్తాయి కాబట్టి దొరికిన వాళ్ళకి చాలామందికి దొరుకుతూనే ఉంటాయంట. సో కనిపిస్తుంది మొత్తం కూడా అక్కడ వాటర్తో కూడా నిండిపోయింది చూడండి. సో అంటే వర్షం వచ్చినప్పుడు, జలపాతాలు వచ్చినప్పుడు మాత్రమే వజ్రాలు దొరుకుతుంటాయి. ఇప్పుడు మీకు కుదిరితే ఈ రాళ్ళల్లో కూడా దొరకచ్చు. అండ్ ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ మీరు చిరంజీవి గారు చూశారు కాబట్టి ఆ సినిమాలో ఆయన ధరించిన అవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది మీకు ఆ వజ్రాలు కూడా ఎంత విలువైన వజ్రాలు వాడేవాళ్ళు. సో ఆ కోట నుంచి అన్ని వజ్రాలు వర్షం పడినప్పుడు ఇలా కొట్టుకుంటూ వస్తాయి అన్నమాట.